ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, దీని బ్యాక్గ్రౌండ్ అసలు ఎవరు రాశారు ఏంటని చూస్తే కనుక దావీదు గారు రాస్తా ఉన్నారు. అదేంటి, దావీదు గారిని దేవుణ్ణి అంటూ, అయ్యా నేను మొరబెడతా ఉన్నాను, మౌనంగా ఉండొద్దు, నా మనవి ఆలకించు అని అంటాడేంటి? దేవుని హృదయానుసారుడు, చాలా మంచి ప్రార్థనాపరుడు, దినంనకు 3 మారు ప్రార్థన చేసే వ్యక్తి, 7 మార్లు దేవుని స్తుతించే వ్యక్తి. దేవునికి కీర్తనాకారుడికి ఒక మంచి ప్రత్యేకమైన రిలేషన్ ఉంది అన్నట్టు మనకు అర్థమైంది. ఎందుకంటే దేవుడు దావీదు గారిని అడ్రస్ చేస్తూ, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు అని చెప్తూ వచ్చాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుడు కీర్తనాకారుణ్ణి అడ్రస్ చేస్తూ వచ్చాడు. మరి అలాంటి వ్యక్తి ఏంటి? దేవుని కోసం మాట్లాడుతూ, దేవా నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా, నువ్వు మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతాను, నేను నీకు మొరబెడుతున్నాను, నువ్వు మౌనంగా ఉండొద్దు అంటాడేంటి? ఎంత గొప్ప ప్రార్థనాపరుని విషయంలో కూడా జవాబు రాని ప్రార్థనలు ఉన్నాయా? ఇంత గొప్ప ప్రార్థనాపరుడి విషయంలో కూడా దేవుడు నిజంగానే మౌనంగా ఉన్నాడా? ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఇదే ప్రశ్న ఉండొచ్చు. బహుశా యూ మే బీ గోయింగ్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్. దేవా నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, ఎంతో కన్నీరు గారుస్తున్నా, ఎంతో దిగులు పడుతున్నా, నా చేతుల్ని వైపు చాపుతున్నా, మోకాళ్ళ మీద ఉంటున్నా, కానీ మీరు ఎందుకయ్యా మౌనంగా ఉంటున్నారు? నా లైఫ్ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. నా జీవితంలో మీరేమి ఎటు చూసినా కూడా ఒక స్తబ్దత నా లైఫ్లో, నా జీవితంలో ఉంటుంది. అసలు ఎలాంటి కదలిక ఉండట్లా, ఏ ప్రార్థన కూడా జవాబు ఉండట్లా, ఎందుకయ్యా మీరు మౌనంగా ఉన్నారు అనేటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనకు అనిపిస్తే కనుక దేవుడు మన పక్షాన చాలా గొప్ప కార్యాలు ఆయన జరిగించినాయన్నారు. అంటారు కదండి, ఒక పెద్ద తుఫానుకి ముందు చాలా గొప్ప సైలెన్స్ ఉండిద్ది, చాలా గొప్ప నిశ్శబ్దం ఉండిద్ది అని. మన లైఫ్లో కనుక ఒక స్తబ్దత, చాలా నిశ్శబ్దం దేవుడు మెయింటైన్ చేస్తున్నారని మీకు అనిపిస్తే, ఒక భయంకరమైన, ఒక పెద్ద జవాబు, ఒక భీకరమైన జవాబును మనం దేవుని నుంచి పొందుకోబోతున్నామని అర్థం. కీర్తనాకారుడు అరణ్యంలో సంవత్సరాల తరబడి సౌలు చేత తరంబడుతున్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆయనేమి మాట్లాడినట్టుగా, ఆయనేమి జోక్యం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. సంవత్సరాల తరబడి గుహలో, సంవత్సరాల తరబడి అరణ్యంలో మరి కీర్తనకాడు తరంబడుతూ ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకోలేదు, మౌనంగా ఉన్నట్టుగా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది, మనకు అలా అనిపిస్తూ ఉండిద్ది. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు కీర్తనకాడి కొమ్మును పైకెత్తి ఇశ్రాయేలీయులందరూ, ప్రజలందరి మధ్య కూడా గొప్ప రాజుగా అభిషేకించటం, అతని ముందు ఏ రాజు నిలబడలేనంతగా గొప్ప కీర్తిని దేవుడు కీర్తనకాడికి ఇవ్వడం మనం చూస్తాం. సో మౌనంగా ఉన్నాడని కృంగిపోద్దు, ఒక ఉన్నతమైన జవాబును దేవుడు మన అందరి జీవితాల్లో కూడా దయచేస్తాడు. సో తప్పకుండా మనం ఆయన సన్నిధిలో కార్చిన ఏ కన్నీరు, మనం ఆయన సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన కూడా వృధాగా పోనిచ్చే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థనకి ఉన్నతమైన జవాబును ఇస్తాడు. సో ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి. వారి ప్రతి ప్రార్థనలు త్వరితంగా ఒక గంభీరమైన జవాబును పొందుకుంటకు, వారి జీవితాలు, వారి సాక్ష్యాలు క్రీస్తు సువాసన పరిమళాన్ని వెదజల్లే విధంగా ఉండుటకు కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.